అది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వమే రికమెండ్ చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ దక్కింది. అయితే తెలంగాణకు వచ్చేసరికి సేవారంగంలో కృష్ణమాదిగకి పురస్కారం, పద్మశ్రీ పురస్కారం దక్కింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంచెం మేము రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు అనేటువంటి పెయిన్ ఏదో ఉంది ఆయనకి. ఆ మేరకు ఆయన లెటర్ రాస్తానని చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి. అయితే గోరటి వెంకన్నని అలాగే గద్దర్ని కన్సిడర్ చేయకుండా ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇవ్వటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూడాలి. అంటే జనరల్గా ఆయన పాపులర్ ఆర్టిస్టు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ప్రభుత్వం వారిది, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి వారు ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. ఆయన ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు వరుస హిట్టుల్లో ఉన్నాడు. అలాగే ఆయన చేసినటువంటి టాక్ షో కూడా చాలా పెద్ద హిట్. ఇక్కడే చూడాల్సింది ఏంటంటే వారి తండ్రి గారు నందమూరి తారక రామారావు గారికి పద్మశ్రీ తప్ప ఇంకే రకమైనటువంటి పురస్కారాలు ఆయనకి రాలేదు. రాకపోవడానికి కారణం ఏమిటి అనేది గనక మనం అర్థం చేసుకుంటే, అంటే బాలకృష్ణ గారికి ఎందుకు వచ్చిందో మనకు అర్థమైతే రామారావు గారికి ఎందుకు రాలేదో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. రామారావు గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాదు, రాజకీయంగా ఆయన ఒక ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేశాడు. ఫెడరల్ ఫ్రంట్ అంటే ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం ద్వారా నిజమైనటువంటి ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అని ఒక అభిప్రాయాన్ని ఆయన దేశ రాజకీయాల్లో కొంచెం ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారిని చూడాలి. అంటే కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశాలు నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేటువంటి ఆకాంక్షతో కొంత కదలిక ఉంది ఆయనలో. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పాలసీలను ఆయన విమర్శించాడు ఆయన సినిమాల్లో. కొంచెం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ఆయన అమ్మగోళ్ళ సినిమాలో కావచ్చు, తాతమ్మ కళ సినిమాలో కావచ్చు, ఆయన అప్పటి కేంద్ర ప్రభుత్వ విధానాల మీద చేసినటువంటి విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన కొంచెం బేసిక్గానే తేడా మనిషి అనేటువంటి ఒక అభిప్రాయం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండటం, వీటన్నిటి రీత్యా ఆయన్ని అవార్డుల దరిదాపుల్లో కూడా ఎప్పుడూ తీసుకురాలేదు. అందుకని ఆయనకి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పురస్కారాలు ఏవీ రాలేదు, పద్మశ్రీ తప్ప. అలాగే భారతరత్న అనేది చాలా కాలంగా ఆకాంక్ష రూపంలో ఉంది తప్ప అది ఆచరణ రూపంలోకి రావడం లేదు. రాకపోవడానికి కూడా ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావచ్చు, ఆయన ఆచరణే కారణం కావచ్చు. అలా రామారావు గారు ఎందుకు దూరంగా